మిగతా డిస్టిక్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఐ గారు డిఎస్పీలు పిలిచి మీరేమీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది, మరి కొంతమందిని స్టేషన్లో ఉంచుకొని పంపించడం జరిగింది. దీనివల్ల అనంతపురం కాస్త హైదరాబాద్కి వచ్చి మీ ముందర ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత విషయం, ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ గారిని అలాగే కళ్యాణ్ రామ్ గారిని కలిసి మాట్లాడదామని చెప్పేసి మేము చాలా ట్రై చేస్తే మా హీరో ఏమో ఇది బాంబేలో ఉన్నారు, కళ్యాణ్ రామ్ గారు ఏమో యుఎస్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానివల్ల ఇంకా మేమందరము నిన్న సమావేశమై ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, ఇది కొత్తగా కాదు, ఇంతకు ముందు కూడా కొంతమంది లీడర్స్ మాట్లాడడం జరిగింది. ఇది ఇలాగే వదిలేసుకుంటూ పోతే ఎన్ని రోజులని ఓపికగా ఉంటా ఉన్నాము, మన ఓపికని కాస్త చేతగాంతనంగా మాట్లాడే పరిస్థితి అయిపోయింది. ఇంకా దానికి అందరం కలిసి కూర్చొనేసేసి సరే హీరో గారు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మనము ఈ టైంలో హీరో గారికి అండగా నిలవాల్సిందే, అదేదన్నా అని చెప్పేసి మేమందరం కలిసి కన్వీనర్స్ అందరం కలిసి మాట్లాడి ఈ డిసిషన్ తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. తర్వాత వెరీ అన్ఫార్చునేట్ అండి, చాలా బాధ వేస్తుంది. గత 5-6 రోజులుగా ఓన్లీ సౌత్ ఇండియా కాదు, ఏపీ తెలంగాణ అని కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న మా నందమూరి అభిమానులందరూ, నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ ఒకటే ఘోష, ఒకటే బాధ, ఒకటే వేదన, ఒకటే ఆవేదన. ఏమి అంటే మా తల్లి లాంటి మా నందమూరి తారక రామారావు గారి తల్లి, కీర్తిశేషులు మా అన్న హరికృష్ణ గారి సహధర్మచారిని, అలాగే మా అందరికీ తల్లితో సమానమైన శాలిని గారిని నోటికి ఏది వస్తే అది, ఎంతంటే అంత విర్రవీగి మనిషి అసలు సోయ తప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఆవిడ ఏం తప్పు చేసింది? పోనీ మా హీరో గారు ఏం తప్పు చేశారు? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంత వస్తే అంత వాగారు. ఇక్కడ మేము మాట్లాడుతుండేది కేవలం మా ఎన్టీఆర్ గారి తల్లిని మాట్లాడినారనే కాదు, ఏ స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు, మాట్లాడడం తప్పు. అది ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఏ అభిమాన సంఘాల వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది తప్పు. ఇందులో ఎక్కడా దీనికి వేరే ఇది లేదు. ఇలాంటివి సంస్కృతి మనకి ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్ మనము ఇలాంటి సంస్కృతిలోనే బతకాల్సి వస్తుంది, ఇలాంటివే ప్రతిరోజు చూడాల్సి వస్తుంది, ఈ దీంట్లోనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఇవి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇవి ఇంతటితో ఆపేస్తే మంచిది అని మా మనవి, మా అభిమానుల తరఫున. మనకు జనరల్గా ఒక నానుడు ఉంటుంది, స్త్రీలను ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ అంటారు అని. అలాంటి సమాజంలో నుంచి వచ్చాం మనము. బట్ ఈ మాట కాస్త తలకిందులైపోయింది. మా నందమూరి కుటుంబ సభ్యులు అయినటువంటి శాలిని అమ్మ గారిని ఇన్ని మాటలు అన్నా కూడా మేము ఇంకా ఎందుకు ఎంతో కొంత ఇదిగా ఉన్నాము అంటే, ఆ దగ్గుపాటి ప్రసాద్ అనేవాడి వెనకల మా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తోంది. అందుకోసమే ఎంతో కొంత ఇదైంది. ఆ జెండా కాసేపు పక్కన పెట్టి వస్తే మా ఎన్టీఆర్ అభిమానుల తడాక ఏదో మేము చూపిస్తాం. తర్వాత ఈ ప్రసాద్ అనేవాడు మాట్లాడుతూ, ఈ ప్రసాద్ అనే ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆ వాయిస్కి నాకు సంబంధం లేదు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. బట్ ఎవరితో అయితే ఈయన మాట్లాడాడో అదే ధను అనే అబ్బాయి కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మేము కూడా నైట్ చూసాం. అది ఆయనే క్లియర్ కట్గా ఎమ్మెల్యే గారే మాట్లాడారు. మాట్లాడుతూ పైగా నాకు, నా కుటుంబానికి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మళ్ళా వచ్చేసి ఇది ఫేక్ అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పేసి వాళ్ళ భార్యకి, వాళ్ళ అన్నలకి, వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంతకుముందు కూడా ఒకానొక సందర్భంలో మా నందమూరి తారక రామారావు గారు నా కట్టె కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను,
పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేను రెడీగా ఉంటాను అని చెప్పడం జరిగింది. ఇదే కోవలో మేమందరం కూడా ఇటు ఫ్యాన్స్ కానీ అటు పార్టీని కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఇప్పుడు కాదు, కొంతమంది నాయకుల పనితీరు వల్ల ఫ్యాన్స్కిను పార్టీకి గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. సరే, ఇంతకు ముందు కొంతమంది మాట్లాడినా మేమందరం మాట్లాడుకొని ఎందుకులే సరేలే మళ్ళీ మరొక ఇష్యూ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి మేము దాన్ని ఇచ్చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మా తల్లిగారు సమానులైన శాలిని గారిని అన్నారో అప్పుడు మేము ఊరికే ఉండడం ఇది కాదు అని చెప్పేసి దీని మీద ఇంకా ఎవరూ మళ్ళా ఇలా మాట్లాడకూడదని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత ఒకనొక సందర్భంలో ఎన్టీఆర్ గారు అలా చెప్పారు. ఇంకా మా విషయానికి వస్తే నేను గత 20 సంవత్సరాలుగా ఒకవైపు తెలుగుదేశం పార్టీను ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండిట్లోనూ యాక్టివ్గా ఉంటూ వస్తున్నాను. 2004లోనే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నందున కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారితో పాటు నా మీద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయబడింది. దాని తర్వాత మొన్న 2019 నుంచి 2024లో కూడా నా మీద మా నాన్నగారి మీద కేసులు బనాయించడం జరిగింది. ఇప్పుడు మా నాన్నగారి వయసు 72 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మా నాన్నగారి మీద మా కో బ్రదర్ మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు. మేము కూడా అప్పట్లో నెలల కొద్దీ జైల్లో మగ్గినాము, సంవత్సరాల కొద్దీ కోర్టుల చుట్టూరా తిరిగాం పార్టీ కోసం. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే మా అభిమాన హీరో ఎన్టీఆర్ గారి పేరు మీద స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాము. ఇక ఇప్పటికైనా సదరు దగ్గుపాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని, అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే పిలుపు ఇవ్వబోతున్నాం. వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని నీ ఇంటిని ముట్టరిస్తాం, నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, నువ్వు సారీ చెప్పేంత వరకు నువ్వు బహిరంగంగా అనంతపురం నాటి బొడ్డున అభిమానులందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి చెబుతున్నాం. జోహార్ ఎన్టీ రామారావు, జోహార్ హరన్న, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.